హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది అను. సో లెట్స్ వెల్కమ్ అను. హాయ్ అను. హాయ్ సిటీ. అసలు ఎంత బాగుంది తెలుసా నీ డ్రెస్. థ్యాంక్ యూ. సో ఏం చేస్తుంటావు అను? నేను ఇప్పుడు బీకామ్ ఫస్ట్ ఇయర్. ఎలా ఉంది కొత్త కాలేజ్ లైఫ్? బాగుంది. అంతేనా? బాగుంది, చాలా ఫన్ ఉంది, కొత్త ఫ్రెండ్స్, బాగుంది. కాలేజ్ గిట ర్యాగింగ్ ఉందా? ర్యాగింగ్ ఉండదు, ఓన్లీ ఉమెన్స్ కాలేజ్. అయ్యయ్యో, ఎందుకురా కోవిడ్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు? అలా చిన్నప్పటి నుండే స్కూల్లో గర్ల్స్ కాలేజ్, ఇంటర్లో గర్ల్సే, డిగ్రీలో గిట మళ్ళీ గర్ల్స్. అయ్యో, ఎంత కష్టం వచ్చిందిరా చిట్టి నీకు. అలవాటు అయిపోయింది. సో మరి ఖాళీ టైంలో ఏం చేస్తావు? ఖాళీ టైంలో మీమ్స్ చూస్తా. సో నీకు బాగా నచ్చిన మీమ్స్ ఏవైనా 5 చెప్పు. ఎవర్రా వీడు ఇంత టాలెంట్ ఉన్నాడు అంటే అన్నారు, కానీ ఎంత బాగుంది, ఎంత పెద్ద మాట అన్నాడు సార్. అడు అంత ఆలోచిస్తున్నాను, ఏమన్నాడు వాడు? చదువుకోండి ఫస్ట్. బా, నిజంగా బుద్ధిమంతురాలు చదువుకునేటట్టు చెప్తుంది. కానీ వెల్ డన్, వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? పెరి పెరి పనీర్ రైస్. మా అను చేయబోయే పెరి పెరి పన్నీర్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పెరి పెరి పన్నీర్ రైస్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, ఉడికించిన అన్నం, ఉప్పు, వెన్న, నూనె, చిల్లీ ఫ్లేక్స్, సోయా కూర, పెరి పెరి మసాలా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు. పెరి పెరి పన్నీర్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఇప్పుడు ప్యాన్ తీసుకోవాలి, బటర్ వేసుకోవాలి, పన్నీర్ వేసుకోవాలి. ఎస్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంత ఉప్పేసి ఏం చేద్దాం అనుకున్నాను? బాగుంటుందా? దా, నీకు టేస్ట్ చేస్తా ఇప్పుడు. దా, వద్దు. బాగుంటుందిరా. అయిపోతుంది. అయోడిన్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. చక్కెర ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. అదొకటే రకం ఉప్పు. ఇప్పటి నుంచి దెబ్బకి నువ్వు కరెక్ట్గా వేస్తావు. ఇప్పుడు పెరి పెరి మసాలా పౌడర్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసాం. మరి తర్వాత నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని నెక్స్ట్ ఐటమ్స్ పెట్టుకుందాం. సో ఇంకొక కడాయి కావాలి కదా, ముందు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు. నెక్స్ట్ ఇది ఫ్రై చేసుకోవాలి. ఎస్. పెళ్ళి కానీ నీ ఏజ్కి దగ్గర ఉన్న వాళ్ళు, నీకు బాగా వరుస అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2. ఏం చేస్తుంటారు? ఒక అతను వర్క్ చేస్తున్నాడు, ఇంకో అతను చదువుకుంటున్నాడు. మరి నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ సోయా కూర, తర్వాతకి రైస్ వేసుకోవాలి. ఓకే, అది ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ కదా. ఎస్. ఇప్పుడు కలుపుకోవాలి. నాకు యాక్చువల్గా ఫ్యూచర్లో నువ్వు ఏం చేస్తావో, పాపం వచ్చే వాళ్ళు ఏం తింటారో అని భయం వేస్తుంది. నేర్చుకుంటున్నా కదా. నా మీద నేర్చుకో. నువ్వు ఫస్ట్ గరిటె పట్టుకోవడం నేర్చుకో, తర్వాత వంటలు నేర్చుకో. ఓకే. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ప్లీజ్. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాతకి పెరి పెరి మసాలా ప్రాపర్గా పట్టుకొని మిక్స్ చేయి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఫ్రై చేసిన పన్నీర్ దీంట్లో వేసుకోవాలి. ఓకే, నేను వేసానా? ఓకే. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా అయిపోయాక మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి.
సో నీకు ఇద్దరు బావలు ఉన్నారన్నావు కదా, సో నువ్వు బావా అనే వర్డ్ ఉండే పాటలు ఏమైనా 2 పాడు. నాకు ఫస్ట్ గుర్తొచ్చే పాట బావల సెయ్య మరదల సెయ్య. ఏదో ఒకసారి పాడు. బావల సెయ్య మరదల సెయ్య. 2 లైన్స్ వచ్చు. అంటే ఇద్దరు బావలు ఒకటేసారి అంటే కష్టం కదా, సింగిల్ బాగుండే పాట పాడు. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే, మరదలి మాటల్లో వయ్యారం. బావ మాత్రం చాలా మంచిగా క్లియర్ గా వాడింది. మరదలు అనగానే ఏరా సిగ్గొస్తుంది. అంతే, నాకు ఇంతవరకు వచ్చు. ఓకే, వెల్ ట్రైడ్. మరి ఇప్పుడు రెండో బావ పాట. బావవి నువ్వు బామని నేను ఇద్దరం ఒకటవని. చాలా కోరికలు ఉన్నాయి. అంతే, ఇది వరకు వచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ డన్. ఓకే, ఎనీవేస్ ఈ లోపల ఇది కుక్ అయిపోయి ఉంటుంది. చూసేద్దామా? చూద్దామా అంటే దాన్ని చూడకూడదురా, కలపాలి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసి సర్వ్ చేసుకో. ఎస్, సో నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సో ఫైనలీ వేడి వేడి పెరి పెరి పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పెరి పెరి పన్నీర్ రైస్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, ఉడికించిన అన్నం, ఉప్పు, వెన్న, నూనె, చిల్లీ ఫ్లేక్స్, సోయా కూర, పెరి పెరి మసాలా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు. పెరి పెరి పన్నీర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత పన్నీర్ ముక్కలు, ఉప్పు, పెరి పెరి మసాలా వేసి కలుపుకుని కుక్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో సోయా కూర, ఉడికించిన అన్నం, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి మసాలా, అలాగే ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్పైసీ స్పైసీ పెరి పెరి పన్నీర్ రైస్ రెడీ. పెరి పెరి పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, సో ఇట్స్ టేస్టింగ్ టైం. ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసే ముందు ఒక పొడుపు కథ అడుగుతా, దానికి ఆన్సర్ ఇవ్వు. ఓకే. చేత్తో పట్టుకుంటే గట్టిగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే మెత్తగా ఉంటుంది. ఏంట్రా అది? చెప్పు, ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు దీనికి. చేత్తో పట్టుకుంటే గట్టిగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే మెత్తగా ఉంటుందా? అంటే అది ఏంటది? చెప్పు, ఆలోచించు. అంటే అది అరటిపండా? కాదు. ఐస్ క్రీమ్? కాదు. నాకు బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్. థింక్. థింక్తోనే అట్లా అవుతుంది. థింకకు నేను చెప్తాను. సరే, ఏంటిది ఆన్సర్ మరి? చూయింగ్ గమ్. ఇట్స్ చూయింగ్ గమ్. యూ మిస్. సో ఎనీవేస్ ఇప్పుడు నువ్వు కష్టపడి చేసిన రెసిపీని టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఎలా ఉంది? బాగుంది. మీరే చెప్పాలి ఎట్లా ఉంది. ఇట్స్ సూపర్ నైస్, స్పైసీగా ఉంది. ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెరి పెరి మసాలా డబల్ వేస్తావు కదా, సో దానివల్ల సూపర్ స్పైసీగా ఉంది. సో నాకైతే పన్నీర్తో ఇలాంటి స్టైల్ ఆఫ్ రైస్ చాలా బాగా నచ్చింది. మరి లేట్ చేయకుండా పన్నీర్ లవర్స్ అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చూసారు కదా అను చేసిన పెరి పెరి పన్నీర్ రైస్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.